గాడ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 5వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఎవరావిడి? హాగరు ఇష్మాయేలు వెళ్ళగొట్టబడ్డారు. ఆ పరిస్థితి దేవుడే వాళ్ళకు అనుమతించాడు. వాళ్ళు బెయేర్షెబా అనే అరణ్యములకు వెళ్ళారు. ఈ మాటకి అర్థం ఏంటంటే బెయర్ అంటే బావి, షబాత్ అంటే 7, వెల్ ఆఫ్ 7 అని ఇంగ్లీష్లో అర్థం. ఏంటి అసలు ఈ చరిత్ర అని మనం చూస్తే ఇదే ఆదికాండము 21వ అధ్యాయంలో ఇక్కడ ఉంటుంది 31వ వచనం. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. అబ్రహాము బావిని త్రవ్విస్తాడు. అది ఫిలిస్తీన్లు వచ్చి ఆ బావులు ఆక్రమించుకున్నప్పుడు మీరెలా మా బావులను ఆక్రమించుకున్నారు అంటే ఇవి మావే అని అంటారు. అప్పుడు అబ్రహాము ఈ బావి నేనే త్రవ్వించి తిని అని గుర్తుగా 7 గొర్రె పిల్లలను ప్రత్యేకిస్తాడు. దాని పేరే సాక్షార్థమైన బావి, వెల్ ఆఫ్ 7. 7 బావి, 7 యొక్క బావి అని అర్థం. అది అరణ్యంలో ఉంది. అరణ్యంలో సైతం అబ్రహాము బావి త్రవ్విస్తే నీళ్లు పడిన సంఘటన అది. ఈరోజు నీ జీవితంలో కూడా ఆశీర్వాదాలు లేవనుకొని భయపడుతున్నావు. నువ్వు ఉన్నది అరణ్యము, నువ్వు ఉన్నది చీకటి కల ప్రాంతము, త్రోవలేని ప్రదేశము అయినప్పటికీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వెల్ ఆఫ్ 7 అన్నది సంపూర్ణ సంఖ్య, జీవజలముల ఓటగా, సంపూర్ణమైన బావిగా, సాక్షాత్తమైన బావిగా దేవుడు నీ జీవితంలో ప్రవేశించబోతా ఉన్నాడు. అరణ్యమే కానీ అక్కడ బెయేర్షెబా అనే దేవుడు ఉన్నాడు. సాక్షాత్తమైన బావిగా దేవుడు నీ జీవితంలో ఉండబోతున్నాడు. భయపడకు. ఆదరణ కలుగుతుంది, ఊట కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.